తెలంగాణ పిల్ల. ఇప్పుడు ఈరోజు మనం ఏంటంటే హోలీ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకున్నాము. నేను నిన్న ఇవాళ హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారని వాట్సాప్లో ఇన్స్టాలో చూశాను. ఆ హోలీ ఆడుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి కొత్త బట్టలు వేసుకొని, ఇయర్ రింగ్స్, మేకప్, లిప్స్టిక్, ఐలైనర్ అన్నీ వేసుకొని ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టుగా రెడీ అయ్యి హోలీ ఆడారు. ఎలా జస్ట్ ఇలా ఇక్కడ కొంచెం రాసుకొని సెల్ఫీలు తీయడం, ఫోటోలు తీయడం, ఇన్స్టాలో పోస్ట్, వాట్సాప్లో పెట్టుకోవడం, ఇట్లా పోస్ట్ చేయడానికి మాత్రమే నిన్న సెలబ్రేట్ చేసుకున్నారు హోలీ. ఇంకా మేమైతే ఒక రేంజ్లో ఉండేది మేము చిన్నప్పుడు హోలీ వస్తుందంటేనే అమ్మని అడిగి, అమ్మతో తిట్లుబడి, అమ్మ పాత బట్టలు చూడమ్మా అంటే అమ్మ విసుక్కునేది. బతిలాడగా చూసిచ్చేది. ఇంకా తీరా ఆ బట్టలు చూస్తే ఇక్కడ చినిగేది, ఎక్కడో ఒక దగ్గర అయితే కంపల్సరీ చినిగి ఉండేది. అది మిషన్ ఉంటే మిషన్ మీద కుట్టుకునేది, లేదా స్టిచ్చింగ్ చేసుకునేది, లేదా హ్యాండ్తో సూదితో కుట్టేసుకునేది. ఇంకా అదైతే ఆల్మోస్ట్ చెప్పాలంటే బండలు తుడవడానికి కూడా దరిద్రంగా ఉండేది. అది బండలు తుడిస్తే కూడా ఇది దీంతో తుడుస్తాను అన్నంత అదిగా ఉండేది. ఆ బట్టలు పక్కన పెట్టుకొని రేపు ఎల్లుండి ఇట్లా డేస్ కౌంటింగ్ చేసుకుంటూ ఉండేది. తీరా డే వచ్చిన తర్వాత ఇంకా కలర్స్ గురించి ఎన్ని తిట్లు తినేదో, కలర్లు కొని అమ్మ అంటే నాన్నని అడిగితే నానేమంటాడు, అమ్మని అడిగితే అమ్మ కోపడేది. ఇంకా ఫైనలీ ఇంకా కలర్స్ తెచ్చుకునేది. ఇంకా ఇప్పుడు ఎగ్స్ డజన్ కొడుతున్నారు కదా, అప్పుడు కూరగాయలు, అందులో టమాటాలు, ఒక్క టమాటా అమ్మకి తెలియకుండా ఏం తెలియకుండా తెచ్చుకొని దాచుకొని పగలగొట్టేది. ఇంకా కలర్ ఏంటంటే సిల్వర్ కలర్లో ఉంటుంది. అది కొంచెం అందులో ఆయిల్ వేసి రాసుకుంటే ఇంకా అది పోవడానికి స్కిన్ అంతా మంటగా ఉండేది, ఏడుపు వస్తుండేది. కానీ అమ్మ మండుతుంది అని ఏమైనా అమ్మతో అన్నామనుకోండి తిట్టేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ పోనీయదు. అది ఆలోచించుకొని ఏమి నొప్పి ఉన్నా, ఎంత బాధ ఉన్నా కూడా లోపలనే బాధపడుతూ అదంతా క్లీన్ చేసుకునేది. ఇంకా అది చూస్తే మనుషుల వీరు దెయ్యాలా, ఏలియన్స్ అన్నట్టు మొత్తం నల్లగా బొగ్గుల్లాగా ఉండేది. అన్ని కలర్స్ మిక్స్ చేసుకొని అది గుర్తుపట్టడం చాలా కష్టమయ్యేది. ఒకవేళ ఆ రోజు ఎవరైనా తప్పిపోయిందనుకో దొరకబట్టుకోవడం కష్టం, అట్లా ఉండేది. నార్మల్ ఫోటో హోలీ ఫోటోలు చూస్తే అరే వీళ్ళెవర్రా బాబాయ్ అన్నట్టు ఉండేది. అంత బాగా ఎంజాయ్ చేసేది. ఇంకా ఎవరైనా ఇంకా బాయ్స్ అయ్యేది ఉంటే, ఎవరైనా బక్రా దొరికిండు అంటే అతన్ని నలుగురు పట్టుకొని బోర్లో ముంచడం, లేదా బోరింగ్ కిందికి తీసుకెళ్ళి నీళ్ళు కొట్టడం, ఇంకా కోడిగుడ్లు కొట్టడం. ఇంకా కోడిగుడ్లు, టమాటాలు, ఇంకెవరైనా బక్రా దొరికిందంటే వాడి జీవితం అయిపోయినట్టే. మొత్తం ఉరికిచ్చి హోలీ ఆడేది. గల్లీ సందుకు ఉరికిచ్చి బకెట్లతోని, మగ్గులతోని నీళ్లు పోసి అది ఎంత బాగా ఆడుకునేది. అలాంటి ఆట ఇప్పుడు సెలబ్రేషన్స్ అని కొత్తగా బట్టలు వేసుకొని అవి నలగకుండా, బట్టల మీద పడకుండా, బేబీ ఇక్కడే రాయి కొంచెం జస్ట్ 3 పించులు రాసుకున్నామా, ఇక్కడ సెల్ఫీ దిగడం, ఇన్స్టాలో, వాట్సాప్లో పోస్ట్ చేయడం. ఈ మాత్రం దానికి షాపింగ్, లిప్స్టిక్, మేకప్. ఇంకా మా ఆటలు అయితే ఇప్పుడు మేకప్ లాగా లాంగ్ లాస్టింగ్ ఉండేది. అది పోవడానికి ఒక వారం, 10 రోజులు, 15 రోజులు పట్టేది. తెల్లారి స్కూల్కి వెళ్ళినాక నా మొహం చూసి అరే నువ్వు బాగా ఆడిన వారా, నీ మొహం అంతా నల్లగా ఉన్నదని అన్నారనుకో ఎంత సంతోషంగా ఉండేదో. మాకు ఫ్రెండ్స్కి చూపించుకునేది. ఒక్కొక్కరు అయితే అది కడుక్కోపోయేది. ఎందుకు అంటే నేను బాగా ఆడినా అని తెలవాలనేసి ఆ కడగకుండా అట్లనే వెళ్ళేది, ఫ్రెండ్స్కి చూపెట్టేది. ఇంకా టీచర్లతో అయితే చివాట్లు పడేది, దెబ్బలు పడేది, తిట్లు పడేది. ఎందుకు మొహాలన్నీ ఖరాబ్ చేసుకుంటారు, అంత స్కిన్ ఖరాబ్ అవుతుంది, అది పోవడానికి చాలా టైం పడుతుంది కదా అనేసి టీచర్లతో తిట్లు పడేది. కానీ చాలా ఎంజాయ్ చేసేది. ఇప్పుడు ఆ ఎంజాయ్ లేదు, ఏం లేదు. జస్ట్ సెల్ఫీలు, ఫోటోలు, షవర్ వాటర్తో స్ప్రే చేస్తూ డ్యాన్సులు, డీజేలు. అప్పటి డీజే సూపర్ ఉండేది ఎంతైనా ఆ డేసే వేరు, ఆ ఎంజాయే వేరు. ఎన్ని గల్లీలు తిరిగేది, ప్రతి ఒక్క ఏరియాకు తిరిగేది, ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళేది. వెళ్ళడానికి ఎంత పర్మిషన్ అడిగేది, ఎన్ని తిట్లు తినేది. చిన్నప్పుడు బాగా ఆడుకున్నాం. తర్వాత పెద్దగా అవుతా ఉంటే కొంచెం తగ్గింది. అయినా కూడా అందరూ మా ఇంటికి వచ్చేది, మాతో ఆడుకునేది. అంటే కొంచెం ఏజ్ పెద్దగా అవుతా ఉంటే గర్ల్స్ని ఎటు వెళ్ళనియరు కదా,
అలాంటి ఏజ్లో అందరూ మా ఇంటికి వచ్చేది. మా అమ్మ నాన్నమ్మ వాళ్ళ ముందు ఆ కళ్ళ ముందు ఆడుకుంటే ఇక్కడ ఉన్నారు కదా అనేసి అట్లా ఆడుకునేది. సూపర్ ఎంజాయ్ చేసేది మా అమ్మ. ఇప్పుడు ఆటలు ఉన్నాయి. ఇంకా ఈ ఇయర్ ఇట్లుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకా అసలు అది కూడా రాసుకుంటారో లేదో. హ్యాపీ హోలీ అని ఇది హోలీ కలర్ పట్టుకొని హ్యాపీ హోలీ అని ఒక సెల్ఫీ తీసుకొని ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు కావచ్చు నెక్స్ట్. ఇప్పుడు డీజేలు ఉన్నాయి, ఎంజాయ్మెంట్ ఉంది, కానీ ఆ హోలీ కలర్స్, హోలీ రంగులు, హోలీ ఆట, అసలైన ఆట అనేది ఇంకా ఈ సంవత్సరం నుండే కరువైపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చూడాలి. ఓకే మమ్మ, నాది నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.